హలో అండి, నా పేరు డాక్టర్ వివస్వన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు బిఎంఎస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డిప్రెషన్. మనము మోస్ట్ ఫ్రీక్వెంట్గా, మోస్ట్ కామన్గా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఈ యొక్క పదం ఎన్కౌంటర్ అవుతూనే ఉంటాం. డిప్రెషన్గా ఉండింది, టెన్షన్గా ఉండింది, మనసు బాగా బాధగా ఉండింది, ఏ పని చేయాలనిపించట్లేదు, ఎందుకో లైఫ్ అంతా చాలా డల్గా అనిపిస్తుండింది. ఇలాంటివి మోస్ట్ కామన్గా మనము ఎదుర్కొంటాము. మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఇది వినబడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా నిజమే. ఎందుకంటే WHO లెక్కల ప్రకారము మన సొసైటీలో ఎవ్రీ 4th పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్ అన్నమాట. అంటే డిప్రెషన్ లక్షణాలు ప్రతి నలుగురిలో ఒకరిలో కనబడుతున్నవి. మీకు ఇంకో విషయం తెలుసా? మనకి మోస్ట్ కామన్గా వినబడే ఇంకొక మాట ఏంటంటే సూసైడ్. జనాల్లో ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అనే విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచ లెక్కల ప్రకారము ప్రపంచంలో ప్రతి సంవత్సరానికి 8 లక్షల మంది, అంటే రికార్డుల పరంగా 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవి కనుక మనము కన్సిడర్ చేస్తే ప్రతి 20 సెకండ్లకి ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటున్నాడు. ప్రతి 20 సెకండ్లకి. అంత ప్రాబల్యంగా ఈ డిప్రెషన్ అనేది ఉండింది. డిప్రెషన్ కనుక తీవ్రతరమైతే చాలామందికి సూసైడ్ లక్షణాలు, సూసైడ్ ఆలోచనలు వస్తాయి. సో కాబట్టి అంత తీవ్రంగా ఈ సమస్య సమాజంలో ఉండింది. ఎలా గుర్తించాలి మరి డిప్రెషన్? ఏ లక్షణాలు ఉంటే మనం ఈ డిప్రెషన్ అని అంటారు? ముఖ్యంగా ప్రధానంగా 3 లక్షణాలు ఉంటాయి డిప్రెషన్లో. అందులో మొదటిది లో మూడ్, అంటే మనసులో ఒక రకమైన బాధ, విచారం ఉండడం. రెండోది డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లెజరబుల్ యాక్టివిటీస్, అంటే మనం రోజువారు చేసే పనులలో మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. మూడోది లో ఎనర్జీ, అంటే మనకి చేసే పనులలో సరైన శక్తి సరిపోదు. ఈ లక్షణాల్లో ఈ 3 ఉండొచ్చు, ఏ ఒక్కటి ఉన్నా, లేదు ఒక 2 ఉన్నా, లేదా 3 కలిసి ఉన్నా, ఈ లక్షణాలు కనుక, అంటే మనసులో బాధగా ఉండడము, చేయాల్సిన పనుల మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడము, శక్తి సరిగా సరిపోకపోవడం, ఈ లక్షణాలు కనుక మనకి 2 వారాల పాటు కంటిన్యూస్గా ఉంటే ఆ మనిషిని మనము డిప్రెషన్తో బాధపడుతున్నారు అని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలలో లైఫ్లో ఏదైనా స్ట్రెస్సర్ కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు సూసైడల్ ఆలోచనలు వస్తూ ఉంటే మాత్రం ఈ 2 వారాల సమయం అవసరం లేదు. సూసైడల్ ఆలోచనలు వస్తే వెంటనే అతను డిప్రెషన్తో బాధపడుతున్నారని మనం గమనించాలి. వీటితో పాటు కొంతమందిలో ఈ ప్రధానమైన 3 లక్షణాలతో పాటు నిద్ర సరిగా పట్టకపోవడము, చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము, సెల్ఫ్ హార్మింగ్ ఐడియాస్ వస్తూ ఉండడము, దాన్ని ఏమంటారు, ఒక రకమైన పెసిమిస్టిక్ వ్యూస్, అంటే నిరాశావాదంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కూడా ముందు చెప్పిన 3 లక్షణాలతో పాటు ఉంటాయి. ఎన్ని లక్షణాలు అయితే కలిసి ఉన్నాయో వాటి లెక్కన మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా విభజించవచ్చు. మైల్డ్ వెరైటీ ఆఫ్ డిప్రెషన్ ఉంటే కేవలం థెరపీ ఇస్తే సరిపోతుంది. అదే మోడరేట్, సివియర్ అయితే మందులు ఇవ్వాలి, థెరపీలు ఇవ్వాలి, అవసరమైతే అడ్మిషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక సివియర్ డిప్రెషన్ ఉండి అవి మందులకి సరిగా లొంగట్లేదు, సూసైడల్ ఆలోచనలు బాగా ఎక్కువగా వస్తున్నాయి అని కనుక మనకి తెలిస్తే వాళ్ళకి ECT, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, అంటే కరెంట్ షాక్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది. జనరల్గా జనాల్లో ఒక రకమైన అపోహ ఉండింది, కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా ప్రమాదకరంగా, చాలా ఇబ్బంది కలుగుతుందని. కానీ ఇప్పటిదాకా ప్రూవ్ అయిన ట్రీట్మెంట్స్లో దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ అన్నమాట. ఎందుకంటే దానిలో ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ కానీ, ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా సూసైడ్ అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ యొక్క ట్రీట్మెంట్ని మనము 4 నుంచి 6 నెలల వరకు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే ఈ యొక్క డిప్రెషన్ అనే వ్యాధి నుంచి ఈజీగానే దూరం అవ్వచ్చు.